పాడుతూ ఉంటాడు, నా హృదయం అంతా నువ్వే ప్రభు అని. హృదయం అంటే ఎక్కడున్నాడే దేవుడు? ఆ హృదయం అంతా ఇచ్చేసావు, 4 గదులు నలుగురికి ఇచ్చేసావు ఆల్రెడీ. ఏమి సాధిస్తావు? దేవుని ఎలా ఆరాధించగలవు మనస్ఫూర్తిగా? వెన్ యూ సే లార్డ్ ఐ లవ్ యూ, ఆర్ యూ స్పీకింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్? వెన్ యూ సే లార్డ్ ఐ వర్షిప్ యూ, ఐ వాల్యూ యూ మోర్ దెన్ ఎనీథింగ్. అందరికన్నా నీకు విలువిస్తానయ్యా, నువ్వే ఆరాధనీయుడు, నువ్వే స్తోత్రార్హుడు, మహిమకరుడు అని మనస్ఫూర్తిగా చెబుతున్నావా? లేదా కేవలం పెదాలతో మాత్రమే చెబుతున్నావా? బైబిల్ సెలవిస్తుంది, ప్రజలు పెదవులతో ఆరాధన చేస్తున్నారు, కానీ వారి హృదయం నాకు ఎలా ఉంది? పెదవులకి హృదయానికి ఎంత దూరం ఉందండి? మహా ఉంటే ఒక జానెడు కదా. దేవుడు అన్నాడు, ఈ జానెడు దూరంలో దేవునికి ఆశీర్వాదం మిస్ అయిపోతున్నాం మనం. పెదాల దగ్గరగా ఉన్నాడు దేవునికి, కానీ హృదయం మాత్రం ఎలా ఉంది? ఎక్కడో దూరంగా. ఏ బలిస్తావు దేవునికి? నువ్వు ఏ బలి ఇవ్వాలని దేవుడు చెబుతున్నాడు? బైబిల్ సెలవిస్తా ఉంది, నీ హృదయాన్నే బలిపీఠం మీద సమర్పించు ప్రభువు. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించు.